ఓకే, వెరీ గుడ్. తమ్ముడు చెప్పు తమ్ముడు, మీ పేరు ఏంటి, మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పాదయాత్ర, చెప్పండి ఒకసారి. నా పేరు సాయి కృష్ణ అన్న. యాక్చువల్గా చెప్పాలనంటే దాదాపు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు అరాచకం అనేది ఎలా ఉంటుంది అనేది మనం యొక్క రాష్ట్రంలో చూసాము. లా అండ్ ఆర్డర్ అనేది మరి ఎంత నీచంగా ఉంది అనేది కూడా చూసాము. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ లా అండ్ ఆర్డర్ సమస్య అనేది ఎప్పుడు కూడా తలెత్తలేదు. వాస్తవంగా చెప్పాలంటే 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పిల్లవాడు, ఏమి వయసు తెలియనటువంటి పిల్లవాడు తన యొక్క అక్కని ఇబ్బంది పెడుతూ ఉంటే వైసీపీ నాయకుల్ని ప్రశ్నించినందుకు సజీవ దహనం తగలబెట్టినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వానికి ఈరోజు ప్రజలనే వాళ్ళు బుద్ధి చెప్పారు, స్వస్తి చెప్పారు. అదేవిధంగా ప్రశ్నించిన ప్రతి ఒక్కరి యొక్క గొంతును నులిమేసేసేసి ప్రాణాలు తీసినటువంటి నీచమైనటువంటి నిరంకుశమైనటువంటి ప్రభుత్వం పోయి ఈనాడు పేదల పాలిటి అండగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం మాకు హర్షదాయకంగా ఉంది. యువత అయినటువంటి మేమంతా కూడా ముందుకు పోవాలని చెప్పనేసి మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా 20 సంవత్సరాల నుంచి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోతున్నటువంటి మా యొక్క ప్రాంతాన్ని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు ఎరగనటువంటి 18,558 మెజార్టీని ప్రజలు ఇచ్చి ఇంటూరు నాగేశ్వరరావు గారిని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి యొక్క తరుణంలో మేము 3 రోజుల నుంచి యొక్క పాదయాత్రను ప్రారంభించి ఈనాడు నెల్లూరుకి చేరువలో వచ్చాము. మాలో ఎక్కడ కూడా అవసరం కనిపించలేదు. వాస్తవానికి చెప్పాలంటే మొదట బయలుదేరేటప్పుడు ఎంతో కొంచెం భయం అనేది మాలో ఉంది. కానీ ప్రతి ఒక్క ఊరిలో కానీ, ప్రతి ఒక్క ప్రజానికం కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ, భక్తులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ చూసి మాకెంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క రాష్ట్రం ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా ఇంటూరు నాగేశ్వరరావు గారి నేతృత్వంలో పోయినటువంటి పరిశ్రమలు వచ్చి, అదేవిధంగా మా యొక్క కందుకూరు ప్రాంతానికి జరిగినటువంటి తీరని అన్యాయం ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మా యొక్క ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాకి తరలించి మాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, నన్ను గెలిపించండి, మీ యొక్క జిల్లాని మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి మారుస్తా అని చెప్పనేసి. కాబట్టి ప్రకాశం జిల్లాలోకి మార్చి మా యొక్క ప్రాంతము అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెంది మా యొక్క యువత అంతా కూడా ఆనందంగా ఉండాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీలాంటి యువత స్ఫూర్తిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనుక చేస్తే రేపు రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి మెజార్టీలతోటి మంచి అవకాశాలు వస్తాయి. దీన్ని మనందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం.